భాగం 2 వనవాస వైధూర్యం అయోధ్యలో సుఖశాంతులు అలముకున్న కాలం. ప్రజలు రాముడిని చూసి మనసారా ప్రేమించేవారు. తన గుణగణాలతో రాముడు యువరాజు పదవికి అర్హుడిగా మారాడు. మహారాజు దశరథుడు తన వారసుడిని ప్రకటించాలనుకుని రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. నగరంలో సంతోషం వెల్లివిరిసింది. అందరూ సంబరాలలో మునిగిపోయాడు. కాని ఈ సమయాన కైకేయి అంతఃపురంలో మంత్ర అనే దురాశగల దాసితో మాటలు చేయడం ప్రారంభించింది. మంత్ర ఛిద్రాలని కనుగొని కైకేయి మనసులో విషవృక్షాన్ని నాటింది. రాముడు రాజుగా కొరనేటైతే నీకు భవిష్యత్తులో స్థానమే ఉండదు. నీ కుమారుడు భారతుడు అగౌరవానికి లోనవుతాడు అని ఆమె చెప్పింది. తల్లి ప్రేమతో కైకేయి తలచింది. గతంలో దశరథుడు తనకు ఇచ్చిన 2 వరాలు ఇప్పుడే వాడుకుందామని. రాత్రి రాజా విశ్రాంతిలో ఉన్న సమయంలో కైకేయి కోపంతో వచ్చి అతడిని గుర్తుచేసింది. మీరెప్పుడో నాకు 2 వరాలు ఇచ్చారు. వాటిలో ఒకటి భారతుడికి రాజ్యాభిషేకం కావాలి. మరొకటి రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేయాలి. దశరథుని గుండె విరిగిపోయింది. అతడు ఎంత ప్రార్థించినా కైకేయి మనసు మారలేదు. వచనం తప్పలేదు. మరుసటి రోజున రామునికి వాస్తవం తెలిపాడు. రాముడు గంభీరంగా ధైర్యంగా స్పందించాడు. తండ్రి మాటే నాకు ధర్మం. నేను అరణ్యంలోకి వెళ్తాను. ఈ మాటలు విని లక్ష్మణుడు కోపంతో రగిలాడు. అయినా రాముని వెంట వెళ్లాలంటూ పట్టుపట్టాడు. సీతాదేవి కూడా తన భర్త పక్కనే జీవితం గడపాలని తేల్చేసింది. సామాన్లు లేకుండా వల్కలాలు ధరించి ముగ్గురూ పట్టణం నుండి బయటికి నడిచారు. అయోధ్య ప్రజలు దుఃఖంతో విలపించారు. వీరి వనవాస ప్రయాణం కన్నీరుతో సాగింది. దశరథుడు తట్టుకోలేకపోయి తన మనసులో రాముని విచ్ఛిన్నంతో బాధపడుతూ మరణించాడు. రాజ్యంలో విషాద వాతావరణం అలముకుంది. ఇక భారతుడు తన తల్లి చేసిన పనిని తెలుసుకుని వ్రణిత మనసుతో తిరిగి వచ్చాడు. తండ్రి మరణ వార్త అన్న రాముని వనవాస గాథ విని రణన్నం మించిన విచారంలో మునిగిపోయాడు.